వచ్చేసరికి ఈవిడికి ఎలా జరిగిందో అదే విధంగా ఈవిడికి దగ్గర కూడా వేసవి కాలం వచ్చి అమ్మ నేను మంచిదాన్నా కాదని అడుగుతుంది. నువ్వేం మంచిదానివి, నీ వల్ల ఎండలకి వడగాల దగ్గర చచ్చిపోతారు, నువ్వు అసలు మంచిదానివే కాదు, నీతో మేము ఆగలేక బయటకు వచ్చి పనులు కూడా చేసుకోలేము, చెమటలు పట్టిపోతాయి అని అంటుంది. తర్వాత వచ్చేసి వర్షాకాలం వస్తుంది. అమ్మ నేను మంచిదానివే అని అడుగుతుంది. నువ్వెక్కడ మంచిదానివి, నువ్వు వస్తే బురద వచ్చేస్తుంది, బట్టలు ఆరవు, ఇల్లు వాకిళ్ళంతా గబ్బు గబ్బు అయిపోతాయి, నువ్వు అసలు మంచిదానివే కాదంటుంది. తర్వాత శీతాకాలం వస్తుంది. అమ్మ నేను మంచిదాన్ని. నువ్వెక్కడ మంచిదానివి, నువ్వు వస్తే అసలుకి మాకు పండుగలు వస్తాయి, పండుగలు వస్తే ఉదయాన్నే లేసి పిండి వంటలు చేసి పెట్టాలి, బంధువులు వస్తారు, ఆ పనులు ఈ పనులు అని పొద్దే సరిపోదు, ఆ తర్వాత దానికి తోడు దోమలు ఉంటాయి, అసలు నువ్వు మంచిదానివే కాదమ్మా అని అంటుంది. ఈ 3 కాలాలకి కోపం వచ్చి ఆవిడికి ఒక శాపం అయితే ఇస్తుంది. ఏమని, నువ్వు గాడిదలాగా అయిపోతావు, నువ్వు మాట్లాడితే నీ నోటమ్మట పురుగులు వస్తాయని చెప్పేసి ఒక శాపం అయితే ఇచ్చి ఆవిడ్ని వాళ్ళ కూతురింటి దగ్గర దిగబెట్టేసరికి కూతురు ఉదయాన్ని నిద్ర లెగిసి చూసేసరికి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి గాడిద, దిక్కుమాలిన గాడిద అని అంటుంది. అనేసరికి నేనే మీ అమ్మని చెప్పాను అంటుంది. అయ్యో అమ్మ ఏంటి నువ్వు ఇలా అయిపోయావు అని అడుగుద్ది. అడిగేసరికి నాకు 3 కాలాలు వచ్చాయి, నన్ను ఇట్లా అడిగాయి, నేను ఈ కాలం మంచిగా నాకు నోటుకొచ్చింది చెప్పేశాను, వాళ్ళు నన్ను ఇలా చెప్పించి ఇక్కడ వదిలిపెట్టేశారమ్మా, నేనేం చేసేది అనేసరికి నేను మాట్లాడుతూ ఉంటే నోటమ్మట పురుగులు పడుతున్నాయి, వాళ్ళ కూతురు చీపురుతో చిమ్ముకుంటుంది. అయ్యో ఉన్నదాన్ని ఉండకుండా అత్తమ్మకి ఇచ్చిన వరంతో సంతోషంగా సంతృప్తిగా ఉండకుండా మా అమ్మని తీసుకెళ్ళా చేశాను, నేను ఒక తప్పు చేశాను, ఇంత పెద్ద తప్పు చేశాను అనుకోలేదని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చేసేది ఏం లేక, దేవుడా నేను చేసిన తప్పు వల్ల మా అమ్మ ఎట్లా అయిపోయిందని ఏడుస్తూ కూర్చుంటుంది. అదేవిధంగా కాలాలని మనకున్న పరిస్థితుల వల్ల ఎప్పుడు నిందించకూడదు. మనకి మంచి జరిగినా చెడు జరిగినా మనకి మన కర్మ ఫలితంలో ఉండే కర్మనే మనం అనుభవిస్తాం. అందుకని ప్రతి ఒక్క కాలాన్ని మన ధర్మచక్రం లాగా ఎలా తిరుగుతుందో మన కర్మచక్రం కూడా అలా తిరుగుతుంది. ప్రతి ఒక్క కాలాన్ని సంతోషంగా ఆస్వాదించాలి.